ఎవరికైనా ఎర్రచందనం ల్యాండ్ కొనాలి అని మీరు ఎవరన్నా అడిగితే కనుక 100% నెగిటివ్ చెప్తారండి. వాళ్ళకి ఎవరికి సబ్జెక్ట్ తెలియదు, దీని గురించి అవగాహన లేదు. కనుక మీరు ఏదన్నా తీసుకునే ఆలోచన కనుక ఉంటే మా మార్కెటింగ్ పర్సన్స్ మీరు ఒక్కళ్ళ కాకుండా ఫ్యామిలీతో మొత్తం రండి, వచ్చి మా సైట్లు చూడండి. సైట్లో ఏం జరుగుతుంది, సేఫ్ సైడ్ ఉందా, సెక్యూరిటీ ఉందా లేదా, వీళ్ళు వ్యవసాయం చేస్తారా లేదని మీ కళ్ళతో మీరు చూసుకుని మీ మనసుకు నచ్చితేనే మా దాంట్లో అడిగి పెట్టండి సార్. 100% మీరు కనుక మా సైట్లు చూస్తే 100% మీరు సాటిస్ఫాక్షన్ వెళ్తారు సార్. ఎర్రచందనం అంటే కొంతమందికి రాయలసీమ వాళ్ళకి ఐడియా ఉంటుంది, మిగతా వాళ్ళకి ఐడియా ఉండదు. ఇక్కడ ఎర్రచందనం మామూలు కలపకు వచ్చేటప్పటికి చైర్స్ కానీ బిల్డింగ్లు కుర్చీలు ఏమైనా చేసుకోవాలంటే ఒక 25 నుంచి 40 years ఉండాలండి. కానీ మన కంపెనీ ఏంటి ఎర్రచందనాన్ని ఓన్లీ మెడిసిన్కి వాడతారు. అది ఫేస్ ప్యాక్ కానీ లేదా వయగ్ర ట్యాబ్లెట్లు కానీ వాడతారు. కాబట్టి మనకి 8.5 సంవత్సరాల వయసు దాటిని కానీ మనం కట్ చేసుకో, దాంట్లో గైరు మొక్క ఏదైతే ఉంటుందో దాన్ని మనం కట్ చేసుకెళ్తాం. కానీ 10 years మనం కంపల్సరీ మేము కటింగ్ ఇస్తామండి. దానికి దీనికి డిఫరెన్స్ అదండి. సాయి ప్రాపర్టీస్ వాళ్ళు వెంచర్ వేస్తున్నామండి. ఆ వెంచర్ ఎలా వేస్తాం, మినిమం ఎవరైనా కానీ 25 cents కొనుక్కోవాలండి. ఎందుకు కొనుక్కోవాలంటే ఓపెన్ ప్లాట్లు వేసినప్పుడు అదే టైప్ మనం రోడ్ పత్తి బిట్టి రోడ్డు ఇస్తున్నాం కనుక కంపల్సరీ 25 cents బిట్టి ఉండాలండి. దాన్ని అడంగులు ఎక్కాలంటే మనం 20 cents తీసుకుంటేనే మనకి అడంగులు ఎక్కడం కానీ పాస్బుక్ కానీ మన రేపు పర్మిషన్ కానీ ఈజీగా ఉంటుంది. ఒక 25 cents 10/10 ప్రకారం 90 నుంచి 100 మొక్కలు పడతాయండి. అంటే చాలు మీరు ఎటు చూస్తున్నా, లైన్గా చూస్తున్నా, స్ట్రైట్గా చూసినా, అడ్డంగా చూసినా, మూలగా మూలగా చూసినా సరే మీకు 10/10 చొప్పున 90 నుంచి 100 మొక్కలు పక్కాగా పడతాయండి. దీంట్లో మనకి 10 సంవత్సరాలకు వచ్చేటప్పటికి 100 మొక్కల్లో 40 మొక్కలు వచ్చినా చాలండి. ఒకటి సన్నగా ఉండో లావుగా ఉండో రాకపోతే 40 మొక్కలు వచ్చినా కానీ ఒక మొక్క మనకి 250 kgs చొప్పున వచ్చే చాలండి. 250-40 మొక్కలు వేసుకుంటే 10 టన్నులు మనం పక్కాగా 1/4 ఎకరం దిగుబడి తీసుకోవచ్చండి. దీనికి రేటు కూడా వచ్చేసి గవర్నమెంట్ 2015లో 256 జీవో ప్రకారం ఏ గ్రేడు 52 లక్షలు అండి, బి గ్రేడ్ 38 లక్షలు, సి గ్రేడ్ 21 లక్ష ఒక టన్ అండి. మనం ఏ కానీ బి కానీ తీసుకుంటున్నా ఆ రెండు కూడా తీసుకోకపోయినా సి గ్రేడ్ తీసుకున్నా కానీ 21 లక్ష ఇంటూ 10 టన్నులు వేసుకుంటే 2,10,00,000 మనకు కంపల్సరీ ఆదాయం వస్తుందండి. దీంట్లో రైతు పెట్టుబడి పెట్టి భూమి కొనుక్కుంటున్నాడు కనుక అతనికి 60% అండి. అంటే 1 కోటి రూపాయల ఆదాయం కనుక వస్తే 60 లక్షలు కస్టమర్కి ఇస్తున్నాం. 40% ఎవరైతే సాయి ప్రాపర్టీస్ ఉన్నామో మేము పెట్టుబడి పెట్టి పెంచి పోషిస్తున్నాం కానీ మాకు 40% సాయి